బంగారం అనేది ఆర్థిక అవసరం ఉన్న సమయాల్లో రుణం పొందటంలో సహాయపడే విలువైన ఆస్తి అని అందరికీ తెలిసిందే. అనేక బ్యాంకులతో పాటు నాన్ బ్యాంకింగ్ ఫైనాన్షియల్ కంపెనీలు బంగారాన్ని తాకట్టు పెట్టుకుని రుణాలు ఇస్తాయి. అత్యవసర సమయంలో నగదు కావాలంటే బంగారం ద్వారా రుణం పొందటం సులభంగా ఉంటుంది. విస్తృతమైన డాక్యుమెంటేషన్, క్రెడిట్ తనిఖీలను కలిగి ఉండే వ్యక్తిగత రుణాల మాదిరిగా కాకుండా బంగారం రుణం పొందటం సులభం. న్యాయమైన రుణ విధానాలను నిర్ధారించడానికి రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా బంగారు రుణాలను నియంత్రిస్తుంది. రుణదాతలు లోన్ టు వాల్యూ నిష్పత్తి ఆధారంగా రుణ మొత్తాన్ని నిర్ధారిస్తారు. ఆర్బీఐ మార్గదర్శకాల ప్రకారం బ్యాంకులు ఎన్బీఎఫ్సీలో బంగారంపై ప్రస్తుత మార్కెట్లో ఉన్న విలువ ఆధారంగా 75% వరకు రుణాన్ని ఇవ్వచ్చు. అంటే మీ బంగారం 1,00,000 విలువ చేస్తే మీరు 75,000 వరకు రుణం పొందవచ్చు. అయితే కొంతమంది రుణదాతలు వారి రిస్క్ అసెస్మెంట్ పాలసీలను బట్టి తక్కువ మొత్తాలను అందిస్తారు. రుణదాతలు 18 క్యారెట్లు లేదా అంతకంటే ఎక్కువ స్వచ్ఛత స్థాయిలలో ఉన్న బంగారంపై కూడా రుణాలను అందిస్తారు. అధిక స్వచ్ఛత కలిగిన బంగారానికి ఎక్కువ విలువ ఉంటుంది. అధిక రుణ మొత్తానికి అర్హత ఉంటుంది. విలువ కట్టడానికి బంగారం కంటెంట్ మాత్రమే పరిగణిస్తారు. ఆభరణాలపై ఉన్న ఏవైనా రాళ్లు, రత్నాలు లేదా ఇతర అటాచ్మెంట్లు మినహాయించి రుణాన్ని అందిస్తారు. బంగారు రుణ వడ్డీ రేట్లు రుణదాతను బట్టి మారుతూ ఉంటాయి. సాధారణంగా బ్యాంకులో సంవత్సరానికి 9 నుండి 10% నుంచి తక్కువ వడ్డీ రేట్లను అందిస్తాయి. అయితే ఎన్బీఎఫ్సీలు సంవత్సరానికి 28% వరకు రేట్లను వసూలు చేయవచ్చు. రేట్లలో వ్యత్యాసం వివిధ రుణదాతలు అందించే వివిధ రిస్క్ అసెస్మెంట్లు, రీపేమెంట్ షెడ్యూల్ ఆధారంగా ఉంటుంది. అలాగే బంగారు రుణాలకు రుణ కాల పరిమితి సాధారణంగా కొన్ని నెలల నుంచి 3 సంవత్సరాల వరకు ఉంటుంది. తక్కువ కాల పరిమితి తరచుగా తక్కువ వడ్డీ రేట్లతో వస్తుంది. అయితే ఎక్కువ కాల పరిమితి తిరిగి చెల్లించడంలో ఎక్కువ సౌలభ్యాన్ని అందిస్తుంది. రుణగ్రహీతలు రుణ కాల పరిమితిని ఎంచుకునే ముందు వారి ఆర్థిక పరిస్థితిని పరిగణనలోకి తీసుకోవాలని నిపుణులు చెబుతున్నారు.